ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ డైరీస్. నా పేరు సుష్మిత. నేను ఎక్కడున్నానో గెస్ చేయండి చూద్దాం. లాస్ వేగస్‌లో అండి. నేను చాలా డేస్ బట్టి లాస్ వేగస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ పోస్ట్‌పోన్ అయ్యి కన్ఫర్మ్ అయిందనమాట. ఫైనల్లీ వి ఆర్ ఇన్ లాస్ వేగస్. అలా వీకెండ్ సడన్ ట్రిప్ ఏంటి అనంటే వీకెండ్ వచ్చింది కదా! సో, వీకెండ్‌కి అలా వచ్చాననమాట. అండ్ ఆల్సో ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. అందరం కలిసి అలా సరదాగుంటుందని వీకెండ్ ట్రిప్‌కొచ్చామనమాట. నాకేంటంటే బేసిక్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టమండి. సో, అలా వేగస్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ అనమాట. అందుకే ఈసారి ఎలా అయినా కవర్ చేయాలని చెప్పి వచ్చాను. ఇప్పుడైతే వేగస్ హోటల్‌లో ఉన్నాను నేను. పారిస్ హోటల్. ఆహ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు మొత్తం అట్రాక్షన్స్ అన్నీ చూపిస్తాను మీకు వితౌట్ ఫెయిల్. ఏ ప్లేస్ దగ్గర నుండి కార్ డ్రైవ్ అయితే ఒక 7½ అవర్స్ అలా పడుతుంది. బట్ ఏంటంటే చెప్పాను కదండీ! నాకు వేరే ఫ్యామిలీ కూడా ఉన్నారని చెప్పి. సో, పెద్దవాళ్ళు అంతసేపు కార్ జర్నీ చేయలేరని చెప్పి ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. బట్ స్టిల్ ఫ్లైట్ జర్నీ అయితే తొందరగా వచ్చేయొచ్చు, ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, మల్టిపుల్ రీజన్స్‌కి టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఇంకా ఆహ్, ప్రిఫర్ చేశామనమాట మేము ఫ్లైట్ జర్నీ. ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ వచ్చేసి 10:20కి. ఇంక ఇప్పుడు ఫస్ట్ థింగ్ సెల్ఫ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఈరోజు మైక్రోసాఫ్ట్‌ది ఔటేజ్ ఉండడం వల్ల మా ఫ్లైట్ టైమింగ్స్ చాలాసార్లు డిలే అయ్యింది. ఫైనల్‌గా 9 నుండి 10:20కి మూవ్ అయిందనమాట. లాస్ వేగస్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే తొందరగా బయటకు వెళ్తున్నాం. ఎందుకంటే టాక్సీలు దొరకవంటండి లైన్‌లో నించోల్సి వస్తుందని. లక్కీగా మాకు బయటకు రాగానే టాక్సీ దొరికింది. ఇంకా హ్యాపీగా కూర్చొని వెనకాల వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేది ప్యారిస్ హోటల్. అక్కడ మీకు ఐఫిల్ టవర్ కనిపిస్తుంది కదండి, అక్కడే అనమాట మా హోటల్. హోటల్‌కి అయితే రీచ్ అయిపోయాం. నేను హోటల్ రూమ్ టూర్ కూడా మీకు చేస్తాను. పారిస్ లాస్ వేగాస్ అనమాట మేము ఉంటున్న హోటల్ ఇప్పుడు. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది లోపల రాగానే అండి. ఇదేనండి మేము ఉండబోయే హోటల్ రూము. నేను అక్క ఈ రూమ్లో ఉంటున్నాం. అండ్ ఆంటీ వాళ్ళ ఇంకో రూమ్లో ఉంటున్నారు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. విండో నుండి వ్యూ కూడా చాలా బాగుంది లైటింగ్స్తోని. ఇంకా కిందన మైక్రో ఓవెన్ ఇంకా ఫ్రిడ్జ్ ఇచ్చాడు. అది ఇంకా అంత ఓపెన్ చేసి మీకు చూపించలేదు, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుందని చెప్పి. ఇంకా అయిపోయింది. రూమ్ టూర్ అయిపోయాక స్ట్రీట్ వ్యూ అలా చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అందరం కలిసి. నైట్ టైమే మస్ట్ అండ్ షుడ్గా చూడాలంటే లాస్ వేగాస్ ఆ లైటింగ్స్తో అన్నిటితో చాలా బాగుంటుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నాం అనమాట, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలా చాలా దూరం ఇంకా వాక్ చేద్దాము, అంత టైర్డ్ ఎలాగో అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా నడుస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ స్పియర్ కానీ ఆ స్పియర్ మార్నింగ్స్ షోస్ ఉంటాయంట, మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. చూసారా ఎంత బాగుందో లైటింగ్స్తో. ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి, అప్పటికే 2 అవుతుందని చెప్పి. మార్నింగ్ వ్యూ చూపిస్తాను చూడండి విండో నుండి, ఎంత అమేజింగ్గా ఉందో. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. డే 1. నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అలా కిందకు వచ్చాము. నైట్ బాగుంది, డే కూడా చాలా బాగుంది. పూల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. జస్ట్ అలా హోటల్లో ఎక్స్ప్లోర్ చేద్దామని. యాక్చువల్లీ లోపలికి ఇంకా వెళ్ళి క్లోజర్ లుక్ మీకు పూల్ చూపిద్దాం అనుకున్నాం. బట్ అప్పటికే అందరికీ చాలా ఆకలేస్తుంది కొంచెం లేట్గా లేవడం వల్ల. సో, అందుకే నేను మీకు అలా జస్ట్ ఒక వ్యూ చూపిస్తున్నాను అనమాట. వెళ్తున్నామండి.
నిజంగానే ప్యారిస్ లో ఉన్నంత ఫీలింగ్ వస్తుందండి నాకైతే. ఇక్కడ ఏంటంటే మనం ఏ హోటల్ తీసుకున్నా హోటల్లో కంపల్సరీగా కింద కెసినోస్ ఉంటాయి. అంటే మనం బయటికి వెళ్ళాలి అని అంటే అవి క్రాస్ చేసుకునే వెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. కనిపిస్తుందా? ఇది హోటల్ కి రిసెప్షన్ అన్నమాట. సో ఆ రిసెప్షన్ వరకు వెళ్ళాలంటే ఈ కెసినో దాటుకొనే వెళ్ళాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి బెలాజియో హోటల్కి వెళ్తున్నాం. అక్కడ చాలా బాగుంటుందంట వ్యూ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇది మొత్తం లాస్ వేగస్లోనే బిగ్గెస్ట్ హోటల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంబియన్స్ అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇది చూసారా ఎంత బాగుందో. నాకైతే నిజంగా చాలా చాలా నచ్చిందండి. మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇంకా బెలాజియోలో రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాం. సో రెస్టారెంట్ ఈ పక్కన కెసినో పక్కనే ఉందండి లోపల. అక్కడ మీకు కార్నర్కి చూపిస్తాను ఆగండి. బకారత్ అని కనిపిస్తుంది కదా, ఆ లోపలే అనమాట రెస్టారెంట్. సో అక్కడ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో లోపలికి వచ్చేసామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నేనైతే అన్నీ తీయలేదు వీడియో, మీకు బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకున్నాను అప్పటికి. బట్ టైం సరిపోక ఇంకా నేను కొన్ని ఐటమ్సే చూపిస్తున్నా. ఫుడ్ అయితే చాలా బాగుందండి. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా ఉంటుందేమో ఫుడ్ అని అనుకున్నాను. బట్ నిజంగా అమేజింగ్ ఉంది. నాకు జనరల్గా ఇండియన్ ఫుడ్ తప్ప వేరేది ట్రై చేయడం కూడా అంత ఇష్టపడను. బట్ లాస్ వేగస్లో ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్. సరే అక్కడికి వెళ్దామా, ఇక్కడ బెలాజియోలో ట్రై చేద్దామా అని చెప్పి ఇంకా సరే అని ట్రై చేశాను. అమేజింగ్ అంటే అమేజింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, అదేంటంటే ఒక థీమ్ అనమాట. బెలాజియోలో ఏంటంటే ఎవ్రీ మంత్ ఇది మారుస్తూ ఉంటారంట. డిఫరెంట్ థీమ్స్ అలా పెడుతూ ఉంటారంట. ఒక్క బెలాజియోలోనే కాదు, బట్ ఆల్ హోటల్స్ అనమాట. ఏవైతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా థీమ్స్ ఇలా మారుస్తారంట మంత్ టు మంత్. సో ఈ మంత్ ఇలా పెట్టాడు. సో మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇంకా బెలాజియో హోటల్ అయిపోయింది కాబట్టి అక్కడ నుండి వెనిషియన్ హోటల్కి వెళ్తున్నామండి. బేసిక్గా హోటల్స్లో ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తామంటే ఇలా థీమ్స్ డిఫరెంట్వి ఎక్స్ప్లోర్ చేయటం అనమాట.
ఆన్ చేశారనమాట. చాలా వేడిగా ఉందండి ఇక్కడ. అది స్పియర్ అనమాట. అదేంటంటే అక్కడ షోస్ వేస్తారంట ఆ స్పియర్లో. స్పియర్ షో అని చెప్పి చాలా బాగుంటుంది అన్నారు నాకు తెలిసిన వాళ్ళు అనమాట. వెనీషియా హోటల్ కి వచ్చేసామన్నమాట. ఈ హోటల్లో మొత్తం అంతా ఇటలీ థీమ్ ఉంటుంది అనమాట. ఈ హోటల్ ఇది మొత్తం చాలా బ్యూటిఫుల్. అంటే ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క థీమ్ అనమాట. బేసిక్ గా ఇప్పుడు ప్యారిస్ హోటల్ మొత్తం ప్యారిస్ థీమ్, అక్కడంతా మనకి ప్యారిస్ ఫీలింగ్ వచ్చేలాగా మొత్తం అలాగే సెటప్ చేశారు. హోటల్ ఏంటంటే ఇటలీ థీమ్ అనమాట. కంప్లీట్ గా మనకి ఇటలీలో ఉన్నట్టే ఉంటది. ఆ బోటింగ్ గానీ ఇటలీలో అవన్నీ చేస్తాం కదా, సో అలానే అనిపిస్తుంది అనమాట. మీకు చూపిస్తాను. చూస్తున్నారా అండి, మొత్తం అంతా మనకి ఆ సెటప్ అదంతా. ఈ పైన ఉందా, పైన చూసారా, అది యాక్చువల్గా స్కై కాదు ఈ పైది. అదేంటంటే వాళ్ళు సెటప్ అలా చేశారనమాట. సో ఇక్కడే చిన్న చిన్న స్టోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్కెచెస్ చూడండి, ఆ బిల్డింగ్ కూడా ఎలా ఉంది, లిటరలీ అలానే ఉంది కదా ఇటలీలో ఉన్నట్టు. చూడండి, సో ఏన్షియంట్ టైమ్స్ లో ఇటలీలో బిల్డింగ్స్ ఎలా ఉండేవి, అండ్ బేసిక్ గా ఇటలీ అనేది మొత్తం అంతా ఒక వింటేజ్ లుక్ కదా, సో అలానే ఉంది. నాకు ప్యారిస్ కూడా అలానే అనిపించింది. బట్ స్టిల్ ఈ రెండు కంపేర్ చేసి చూస్తే రెండు డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయన్నమాట. వావ్, ఈ వాటర్లో కాయిన్స్ చూసారా, ఇవేంటంటే ఇలా కాయిన్స్ వేస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ అవుతుందని చెప్పి ఒక బిలీఫ్ అనమాట. సో అందుకని ఈ వాటర్లో అలా కాయిన్స్ వేశారు. సో చూసేసాం కదండి ఇటలీ వాటర్ బోట్ అది. సో ఇక్కడ చాలా అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా చూడటానికి. రెస్టారెంట్, ఇంకా ఫుడ్, ఇంకా జ్యువెలరీ, ఈ షాపింగ్ కి పర్ఫ్యూమ్స్ కానీ, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా బొమ్మలు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ ఉంది. ఏమన్నా షాప్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ గా ఇక్కడ హోటల్స్ అన్నవి ఎలా ఉంటాయి అని అంటే, హోటల్స్ లోనే అన్ని అన్నమాట. ఇప్పుడు క్రూజ్ షిప్ ఎలా ఉంటుందో అలా హోటల్స్ లోనే అన్ని కూడా మనకి ఉంటాయి అనమాట. ఇప్పుడు క్రూజ్ లో మనకి షాపింగ్ సెంటర్స్, ఫుడ్, అండ్ చాలా ఇంకా జిమ్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట, మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. దాంతో పాటు ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా కెసినోస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే లాస్ వేగస్ ఇస్ నోన్ ఫర్ కెసినోస్ కదా, సో అవి చాలా మస్ట్ అనమాట ఇక్కడ. అండ్ చూస్తున్నారు మీకు చిన్న చిన్న స్టోర్స్ మీకు కనిపిస్తున్నట్టయితే అర్థం. సో అక్కడ షాపింగ్ చేయొచ్చు, కొంచెం చీప్ ఉన్నాయి కంపేర్ టు ద ప్లేస్ వేర్ ఐ లివ్. బట్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. మీకు ఇక్కడ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అది ఎలా ఉంటుంది అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది అని చెప్పి. అంటే లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ మన ప్రయారిటీ అయితే ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా. సో ఈవెన్ ఎక్స్పెన్సివ్ అయినా మనం అదే తినగలుగుతాం.
అండ్ ఆల్సో బెలాజియోలో నేను ఫుడ్ టేస్ట్ చేశాను కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇండియన్ ఫుడ్ కాకుండా ఇంకేది ట్రై చేయకూడదని అనుకున్నానని మీకు చెప్పాను కదా, బట్ స్టిల్ నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట, యూ కెన్ ట్రై అని చెప్పి.